నమస్తే. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే రోజు రోజుకి మన భారతదేశంలో యాక్సిడెంట్స్, లేకపోతే హత్యలు కానీ, లేకపోతే ఇంకో క్రైమ్ రేట్స్ ఎక్కువవుతున్నాయి అనేసి మనం కామన్గా వింటూనే ఉన్నాం. కానీ అంతకంటే ఘోరంగా కొంతమంది చనిపోతున్నారు. మరి వాటిని ఎవరు సీరియస్ తీసుకోవట్లేదు. మళ్ళీ అది ఏంటంటే అభిమానం అండి. ఒక మనిషి పట్ల మనకు అభిమానం ఉండొచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే ఆ వ్యక్తిని మనం అభిమానించడంలో తప్పేం లేదు. ఎందుకంటే అతను సమాజాన్ని మంచి చేస్తున్నాడనో, లేకపోతే ఎంటర్టైన్ చేస్తున్నాడనో, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడనో అతన్ని కొంత మనం వాళ్ళని ఆరాధించవచ్చు, లైక్ అది వాళ్ళని పొగడొచ్చు. అందులో తప్పు లేదు. కాకపోతే అభిమానం అనేది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే వాళ్ళ కోసం చేతులు కోసుకోవడం, కాళ్ళు తెగ్గొట్టుకోవడం, బిల్డింగ్ల పై దూకడం, ప్రాణాలు తీసుకోవడం. అసలు అంత ఎందుకు? అభిమానంలో మరి కళ్ళు మూసుకుపోయి, తాగుబోతులు కళ్ళు మూసుకుపోయి ఏదేదో చేస్తారంటారు, అది వేరు. మరి అభిమానంలో కూడా కళ్ళు మూసుకొని పోయే తత్వాలు ఉంటాయి. ఎందుకు? నీ జీవితం గురించి నీకు ఇష్టం లేదా? లేకపోతే నీ జీవితం పైన నీకు ఇంట్రెస్ట్ లేదా? ఎవడో మంచి పని చేశాడో, ఎవడో గొప్ప సినిమాలు తీశాడో, ఎవడో రాజకీయంలో మరి కొంత మంచి పని చేశాడు అంత మాత్రాన వాళ్ళ కోసం మనం ప్రాణం తీసుకోవాలా? అవసరమా? మనం ఎవరి కోసం ప్రాణం తీసుకోవాలి? మన కోసం మనం ప్రాణం నిలబెట్టుకోవాలి. మనం కూడా ప్రాణం తీసుకోవడానికి మనకు హక్కు లేదు. దేవుడు మనకు అమూల్యమైన ప్రాణం ఇచ్చాడు. అది ఈ సమాజంలో బతికినంత కాలం మంచిగా బతికి నీ ఫ్యామిలీకి కానీ, లేకపోతే నీ సమాజానికి కానీ నువ్వు ఏదైనా చేసుకో, తప్పు లేదు. కానీ ఎవడో ఏదో మంచి చేశాడని అతని మంచిలో పొంగిపోయి మనము ప్రాణాలు తీసుకోవడం అనేది మూర్ఖత్వం. ఎంత నీచం అంటే అంత నీచం. దాన్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దు. అభిమానించండి. నీ తల్లిదండ్రులను అభిమానించు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నీకు సేవలు చేశారు కదా, వాళ్ళను నువ్వు అభిమానించు. వాళ్ళకు గుడి కట్టు. నువ్వు ఈ భూలోకం రావడానికి వాళ్ళే కదా సాయం చేశారు. వాళ్ళు లేకుంటే నువ్వు ఎక్కడ? నీ ఉనికే లేదు కదా. నువ్వు ఈరోజు బతికి నువ్వు తిరుగుతున్నావు, సమాజం తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ ఉన్నారు, సొసైటీ, నువ్వు ఏదో చేస్తున్నావు, ఏదో పని చేసుకుంటున్నావు, దానికి కారణం ఎవరి తల్లిదండ్రులే కదా. వాళ్ళకి పూజించు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి గుడి కట్టు, తప్పులేదు. అంతేగాని ఎవడో హీరో వచ్చి ఏదో రికార్డులు తీశాడనసో, లేకపోతే ఇంకేదో చేశాడనసో ప్రాణాలు తీసుకోవడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. అది ఎప్పటికీ ఎవరూ ఎంకరేజ్ చేయదు. అది చాలా తప్పు కూడా. రీసెంట్గా మనం చూస్తున్నాం. ఎలా అంటే ఎవడో హీరో ఆ హీరో మంచి సినిమా తీశాడనేసి ఆ హీరోనే సినిమా చూడడానికి వస్తే తొక్కిసలాటలో తల్లి చనిపోయింది, కొడుకు అసలు వాళ్ళని కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు అవుతుంది ఇలాగా? అంటే అతని బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అసలు దేనివల్ల? ఎవడి కోసం? ఆ హీరో వచ్చి నీ కుటుంబాన్ని ఏమైనా పోషిస్తున్నాడా? లేకపోతే ఆ హీరోల ఫ్యామిలీ వచ్చి నీకేమైనా గుడి కడుతుందా? లేకపోతే ఇంకేమైనా చేస్తుందా? ఎవరి కోసమో నీ ప్రాణం నువ్వు తీసుకుంటున్నావు. నీకోసం నువ్వు బతుకు కదా. రేపు నీకు ఫ్యామిలీ వస్తుంది, నీ ఫ్యామిలీ కోసం బతుకు కదా. నీ తల్లిదండ్రులు నీకోసం బతకలేదా? ఇంకొకటి, ఎవరో పెద్ద హీరో రాజకీయ నాయకులతో చేతులు కలిపి రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీకి ప్రసంగానికి విని వచ్చి తొక్కిసలాడి దాదాపుగా 40 కంటే ఎక్కువ మంది చనిపోయారా? అవసరమైంది తొక్కిసలాట? అంత గుమిగూడడం అవసరమైంది? సరే, పెద్ద నాయకుడు మంచి పని చేస్తున్నాడు, అతను స్పీచ్ ఇవ్వడానికి వస్తున్నాడంటే ఉండు, దూరం నుంచి విను. నీ పనిని నువ్వు చూసుకొని వెళ్ళిపో. ప్రసంగం విను. అతను మంచి చేస్తే మంచిని పొగుడు, లేకపోతే వదిలేయి. అంతేగాని అక్కడ వచ్చి గుడి తొక్కిసలాట చేసి అంతమంది ప్రాణాలు పోయేలాగా చేసుకొని ఏం సాధించావు? అభిమానించు. ఆ అభిమానము హద్దులు దాటొద్దు. అమెరికాలో చూస్తాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అమెరికన్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప నాయకులు అందరూ రోడ్ల పైనకి తిరుగుతూ ఉంటే ఆ రోడ్ల దగ్గరికి వచ్చి సామాన్య ప్రజలు దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ
సార్ నమస్తే సార్, హౌ ఆర్ యూ సార్ అని మాట్లాడి వాళ్ళ పని చూసుకుంటారు. ఎందుకు? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వర్క్. అందరికీ పని ఉంది, వాళ్ళ పని ఉంది. ప్రెసిడెంట్ అయినంత మాత్రాన అతని కాల్లో పడిపోవాలి, లేకపోతే అతని మొక్కాలి లేదు. అతను ప్రెసిడెంట్ అయితే అతని పనేందో అతను నిర్వహిస్తాడు. అంతేగాని అతను నా వెంబడి రండి, గుమిగూడండి, లేకపోతే మీరు నా వల్ల కొట్టుకోండి, రేపు పేపర్లో వచ్చి నేను ఫేమ్ అయిపోవాలి, నో. అక్కడ అవన్నీ నడవు. ఇక్కడ మీ దేశంలో, సారీ నా దేశంలో ఉన్నట్లుగా ఏ దేశంలో లేదండి. మన భారతదేశం చాలా గొప్పది. దీన్ని మనం ప్రపంచ దేశాలకి ఒక ఏమంటారు దిక్సూచిగా, అంటే మన మార్గం చూపించే దానిలాగా ఉంచాలి. కానీ ఇతర దేశాలు మన వైపు చూసి అరే వీళ్ళేంది ఇలా కొట్టుకొని చచ్చిపోతున్నారు, కుక్కలు కొట్టుకుంటున్నట్టు. అది దేనికోసం? కుక్కలు బోన్ ఇట్లా విసిరిస్తే కుక్కలు వచ్చి ఆ బోన్ కోసం కొట్టుకుంటాయి చూడండి, అలా కాదు. సరే ఆ కుక్కలకు కూడా ఏదో దొరుకుతుందో, బోన్ దొరుకుతుందనో లేకపోతే మీ మాంసం దొరుకుతుందనో వచ్చి కొట్టుకుంటున్నాయేమో, కానీ నీకు అది కూడా దొరకదు కదా. దేనికోసం కొట్టుకుంటున్నావు? దమ్ముంటే నీ ఫ్యామిలీ కోసం నిలబడు, దమ్ముంటే నీ ఫ్యామిలీకి సహాయం చేయి, దమ్ముంటే నీ ఇన్స్టిట్యూషన్లో కానీ మీ పని ప్రస్తుత ప్లేస్లలో కానీ జరిగే అన్యాయాన్ని ఎదుర్కో. తద్వారా దేశాన్ని మంచి చేసినవాడు అవుతావు. అంతేగాని ఎవరితో దగ్గరికి వచ్చి ఆ పనికి మాలిన మీటింగ్స్ అక్కడ కాదు. పనికి మాలిన మీటింగ్స్ అని చెప్పొద్దు, అది పనికి వచ్చేవే కావచ్చు, కానీ అది నువ్వు ప్రాణాలు తీసుకునేంత అంతగా దిగజారుతుందంటే అది చెడ్డ మీటింగ్ అని అంటాను నేను. నువ్వు బతుకు 10 మంది బతికేలాగా చేయి, కానీ నీ వల్ల ఇతరులు చచ్చిపోవడమో లేకపోతే ఇతరుల వల్ల నువ్వు చచ్చిపోవడమో జరిగితే అది అభిమానం కాదు. హత్య కంటే ఒక హత్య మనిషిని క్రైమ్ చేసి చంపడం కంటే పెద్ద తప్పు. ఆ తప్పును నేను ఎంకరేజ్ చేయను, నిన్ను ఎంకరేజ్ చేయను. మనం రాబోయే రోజుల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇంకా పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు నీ పాత్ర ఎలా ఉంటుంది? నీ పాత్ర ఎలా ఉండబోతుంది? నీ పాత్ర డబ్బులు ఇచ్చే నాయకుడి వెనకాల ఉండే తొత్తులా ఉండబోతుందా? లేకపోతే నీ పాత్ర నిజంగా నాయకుడిని ఎన్నుకొని, నీ ఊరికి అవసరమైన నాయకుడిని, మీ ప్రదేశాన్ని అవసరమైన నాయకుడిని ఎంచుకొని నిలబెట్టి అతను లీడర్లు చేసే దాంట్లో ఉంటుందా? డబ్బులు ఇచ్చి సారాయి ప్యాకెట్లకి కానీ డబ్బులకి కానీ ఈరోజు బిర్యానీ దొరుకుతుంది కదా అనేసి నువ్వు అట్లాంటి డబ్బులు నాయకుడిని ఎంచుకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు తెలుసు కదా. నీ బతుకు కూడా రాబోయే సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నీ బతుకు ఇలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. నువ్వు ఎంచుకునే నీ నాయకుడు ఎలా ఉండాలంటే మీ ఊరి బాగోలు చూడగలగాలి, నీ బాగోలు చూడగలగాలి, మీ ఊరిలో ఉన్న ప్రజల బాగోగులు చూడగలగాలి. తద్వారా మన అందరి బాగోలు చూస్తూనే మన ఊరి గురించి పాల్పడే వ్యక్తిగా ఉండాలి. మన గ్రామానికి అభివృద్ధి చేసే మనసత్వం కలిగిన నాయకుడిని మాత్రమే నువ్వు ఎంచుకోవాలి తప్ప ఈ డబ్బుల కోసం వాళ్ళ స్వలాభపడి లేకపోతే వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయని వెతుకుతూ ఉండే నాయకులను నువ్వు ఎంచుకోకూడదు. వాళ్ళు ఇల్లు కట్టి, వాళ్ళు బిల్డింగులు కట్టి, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, కానీ నిన్ను ఏం పట్టించుకోరు. ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం ఓట్లు వేసే ముందు నువ్వు డబ్బులు తీసుకున్నావు అన్న సంగతి వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి నువ్వు ఎన్నుకునేవాడిని మీ ఊర్లో ఎవడు ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. ఎవడు పిలిస్తే పలుకుతాడో, ఎవడు పిలిస్తే వస్తానులే రా అంటాడో నీకు తెలియదా? నీకు తెలుసు, నీకు బాగా తెలుసు. నీ బాగా తెలిసిన వ్యక్తిని నువ్వు నాయకుడు నిలబెట్టు. వాడెవడో వచ్చి నేను నామినేషన్ పెడతా అంటే కాదు. నీ ఊరికి ఎవడు నాయకుడు, సరైన నాయకుడు ఎవడు ఉంటే మీ ఊర్లో ప్రతి ఒక్కడికి అనుకూలంగా లేక దగ్గరలో ఉండడం నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా. ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు అవకాశవాదియో, లేకపోతే ఎవడు ఏమంటారు మంచితనాన్ని చూసుకొని అరే మంచి చేద్దామనే వ్యక్తిగా ఉంటాడో నీకు తెలియదా?
నీకు తెలుసు, నీకు బాగా తెలుసు. వాడినే నిలబెట్టు, వాడినే నిలబెట్టాడు. వాడిని నిలబెడితే నీ ఊరు బాగుపడుద్ది, నువ్వు బాగుపడతావు, మీ అందరూ బాగుపడతారు. అలా అని కాకుండా రేపు మీటింగులు జరుగుతాయి, అది ఊర్లో నాయకుడిని మీటింగ్స్ కండక్ట్ చేసి, అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అక్కడ అరే ఈరోజు మా మీటింగ్ జరుగుతుంది, మీరు ఎందుకు పెడుతున్నారు మీటింగ్, లేకపోతే మా నాయకుడు ఇక్కడ నుంచి వస్తున్నాడు, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ నుంచి. అలాంటి చిల్లర గొడవలు పడకండి. చిల్లర గొడవలు చిల్లర నా కొడుకులు పడతావు. నువ్వు చిల్లర నా కొడుకు కాదు, నువ్వు చదువుకున్నోడివి, నువ్వు 10 మందిని మంచి చెప్పేటోడివి. చిల్లర పద్ధతిలో ఉండకు. అందరం బాగుండాలి. నాయకుడిని ఎంచుకో, మంచి నాయకుడిని ఎంచుకో. తద్వారా మీ ఊరు బాగుపడేలాగా చూసుకో, దేశాన్ని బాగుపడేలాగా చేసుకో. జై హింద్.